సార్ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఇద్దరు టీడీపీ కార్యకర్తల మీద 2 రోజుల్లోనే ఇద్దరు కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేసి చంపేశారు సార్. అంటే పరిపాలన మీరు బాగుందని చెప్తున్నారు, కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది కొంచెం ఖరాబ్ అవుతున్నట్టు అనిపిస్తలేదు. ఎక్కడో జరుగుతుంటాయి ఇంత స్టేట్ మీద ఒకరిద్దరు కాడ జరిగినాయి అని ఎట్లా తెలుస్తుంది ముందుగా? అంటే రైటే సార్, అంటే ఇది కొంచెం దారుణంగా జరిగిందని చెప్పి గత 2 రోజుల నుంచి కూడా మనకి మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. చట్టం ఉంది, దాన్ని ఎట్లా దాన్ని చేయాలో చట్టం చూసుకుంటది. అది ఏ నాయకుడు చేసేది కాదు. చట్టం దాని పని చేసుకుంటది. జరగవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరగవచ్చు, కానీ చట్టం అనేది ఉందనేది గుర్తించాలి వాళ్ళు కూడా. ఊరకు వదిలిపెట్టదు చట్టం. ఎవరినైనా సరే తన పని తాను చేసుకొని పోద్ది. దాన్ని ఆ నాయకుడు చేశాడు ఈ నాయకుడు చేశాడు అంటానికి కూడా లేదు. అది చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది. సార్, అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి మీకు ఏమనిపిస్తుంది సార్? అసలు అభివృద్ధి జరుగుతుందా అని? 100కి 100% ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నంబర్ 1 పొజిషన్కి వెళ్ళుద్ది చంద్రబాబు హయాంలో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు దీనిలో నంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది ఏపీ. ఇప్పుడు మెయిన్ గా మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా చెప్పుకుంటే అమరావతి అనేది రాజధాని అనేది, పోలవరం ప్రాజెక్ట్ అనేది, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది, విశాఖ రైల్వే జోన్ అనేది, ఈ 4 బాగా మేజర్ ఫ్యాక్ట్స్ సార్. ఈ 4 ఏమైనా మార్పులు వచ్చినాయి అంటారా గత 5 ఏళ్లతో పోల్చుకుంటే? 5 ఏళ్లలో అసలు ఏముంది వాటి గురించి? వాటి గురించి ఏమన్నా ఉందా విషయం? అంటే మేము బాగా సుపరిపాలన చేసాం అని చెప్పి వచ్చింది. 9 నెలలు అయింది. 11,500 కోట్లు స్టీల్ ప్లాంట్ కి ఇప్పించారు. రాజధానికి ఫండ్స్ తెచ్చారు. పోలవరానికి ఫండ్స్ ఇచ్చారు. రైల్వే జోన్ కి ఏర్పాటు చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతాయి. ఖచ్చితంగా అయిపోతాయి. ఇప్పుడు చాలా మంది కూడా ఏం చెప్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీని టీడీపీని కలుపుకొచ్చి ఈ రోజు సెంట్రల్ నుంచి ఫండ్స్ అని కూడా పవన్ కళ్యాణ్ గారు లాక్కొస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ఎక్స్పీరియన్స్ ను ఉపయోగించి ఇక్కడ సమగ్రంగా పని చేస్తున్నారు అని అన్నారు. మీరేమంటారు సార్ దాని గురించి? అట్లా అనుకోకూడదు. అది ఎవరి పని వాళ్ళు చేస్తే అందరు కలిసి అభివృద్ధి చేయాలి, కానీ నేను చేశాను నువ్వు చేశాను అంటే ఎక్కువ తక్కువ అని కదా సార్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సెంట్రల్ నుంచి తనకున్న సాన్నిహిత్యంలో ఉన్నాడు కాబట్టి అక్కడ కొంచెం మోడీ దగ్గర తీసుకొస్తుంటే ఇక్కడ 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అనుభవజ్ఞుడి చేతిలో పెట్టి దాన్ని సక్రమంగా చేయగలుగుతున్నారు. అట్లా అసలు అనుకోనే వద్దు. పవన్ కళ్యాణ్ అటు బీజేపీ గాని టీడీపీ గాని ఇద్దరి మధ్యలో సంయమనం పాటించి ఆయన చేయాల్సిన పనులు ఆయన చేస్తాడు. ఆ ఫండ్స్ తేవటం కానీ ఇంకొక విధంగా మాట్లాడాలన్నా మాట్లాడతాడు. అనుభవం మీద చంద్రబాబు నాయుడు పనులు చేస్తాడు. అదే సార్ అనేది, అంటే కరెక్ట్ గా జరుగుతుంది. చంద్రబాబు టైంలో నీకు ఎక్కడైనా సరే అవినీతి జరిగినట్టు ఉండదు. మొన్న పోయిన 5 సంవత్సరాలు అంతా అవినీతి జరిగింది. ఏం జరగలేదు. మరి మేము సుపరిపాలన చేసాం, మేము బాగా చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎందుకు నువ్వు 11కు పడిపోయా చెప్పు? 11కు పడిపోవడానికి కారణం చెప్పు. 11కు పడిపోయింది అంటే నువ్వు చెయ్యకనే కదా 11కు పడిపోయింది. మరి మళ్ళీ నేను వస్తాను అంటున్నావు, నువ్వు ఏం చూపించి వస్తావు మళ్ళీ వచ్చేటప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పలవా కాదు బిర్యానీ పెడతానని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈ రోజు ఓట్లు వేయించుకున్నారు. ఏమి చేస్తలేదని అంటారు. మీరేమంటారు సార్ దాని గురించి? ఏం చేయలేదు చెప్పాలా? ఏం చేస్తలేదని ఊరక ఇప్పుడు బురదలితే కాదు, ఏం చేయలేదు చెప్పమను. అంటే సూపర్ 6 హామీలు ఏవో ఉన్నాయి కదా సార్, వాటి గురించి ఎక్కువగా డిస్కషన్. 9 నెలల్లోనే సూపర్ 6 అయిపోతాయా? 5 సంవత్సరాలు టైం ఉంది. 5 సంవత్సరాలు అందులో నువ్వు చేసిపోయావు. 7-8 లక్షలు అప్పులు చేసిపోయావు. వాటికి ఇంట్రెస్ట్లు కట్టాలి కదా, అవి కడతానే వాళ్ళు అభివృద్ధి చేయాలా. మరి నువ్వు అన్ని అప్పులు చేసిపోయి నువ్వు సూపర్ 6 చేయలేదు, నువ్వేం అభివృద్ధి చేయలేదంటే ఎట్లా అవుతుంది? 9 నెలల్లో ఏ అభివృద్ధి చేయగలుగుతాడు ఎవరైనా? మీకైతే అభివృద్ధి బెటర్ అనిపిస్తుందా, సంక్షేమం బెటర్ అనిపిస్తుందా సార్? అభివృద్ధి నా ఒపీనియన్ ప్రకారం అభివృద్ధి బెస్ట్. ఎందుకంటే అభివృద్ధి అంటే అందరికి ఉపయోగపడుతుంది. సంక్షేమం కొంతమందికి ఉపయోగపడింది. సంక్షేమం ఎవరికి వస్తుంది? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాను, ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ నేను సీఎం అయిపోతాను అన్నారు. అసలు అయ్యే అవకాశం మళ్ళీ టైం వస్తుందిగా, నువ్వు చూసుకో. నువ్వు చేసినవి గనక జనాన్ని గనక నచ్చితే మళ్ళీ వేస్తారు కదా నీకే. ఫైనల్ గా కూటమి ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కూటమి ఇంకా 10 కాదు 20 సంవత్సరాల కూటమి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు, సుఖ సంతోషాలతో ఉంటారు. కూటమిని గనక వదులుకున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీహార్ కంటే అధ్వానం అయిపోతారు. ఇదే నా ఒపీనియన్.